అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 ఏప్రిల్ 14 సోమవారం రోజున ఒక అమ్మాయి తులారాశి వారి కాళ్ళు పట్టుకుంటుంది. మరి ఈ రోజున ఈ రాశి వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ రాశివారి జీవితంలో అనేక సుఖాలు వీరు అనుభవిస్తారు. తరతరాలకు వీరు ఆదర్శంగా నిలుస్తారు. ఇక బంధువర్గంలో విభేదాలు కూడా వీరికి దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంటాయి. ఏ విషయంలో రాజీ లేకుండా వీరు శ్రమిస్తూ ఉంటారు. సాంకేతిక విద్యలో వీరు ఎక్కువగా రాణిస్తారు. ఇక ఈ రాశి వారికి సంబంధించిన సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులు, బంధుమిత్రులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇక ఈ రాశివారు విలాసవంతమైన లైఫ్కి కావాల్సినటువంటి సామాగ్రిని ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు. ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పడమర దక్షిణ దిక్కులు వీరికి బాగా లాభిస్తాయి. ఇక వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు వీరు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం ఈ రాశివారిలో అస్సలు కూడా కొన్ని పోవు. ఆత్మీయులతో విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారిలో మనోచాంచల్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి జాతకులు ఆస్తిపాస్తుల కన్నా మనుషులకే ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరబోతుంది. ఇక ఈ రోజున మీరు ఏది కోరుకున్నా మీ కాళ్ళ వద్దకు వస్తుంది. ముఖ్యంగా ఈ 2025 ఏప్రిల్ 14 సోమవారం రోజున ఒక అమ్మాయి మీ కాళ్ళు పట్టుకుంటుంది. అంటే ఎన్నో రోజులుగా మిమ్మల్ని కాదని వద్దనుకున్న అమ్మాయి మీ కాళ్ళు పట్టుకుంటుంది. అంటే మీ స్నేహితురాలు కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ జీవితం నుంచి మీరు వద్దని వెళ్ళిపోయిన ఒక అమ్మాయి అయితే ఈరోజు తనకు తానే వచ్చి మీ కాళ్ళు పట్టుకునే పరిస్థితులు మీకు ఈ రోజున గోచరిస్తున్నాయి. ఇక ఈ అమ్మాయికి సంబంధించిన మీ లైఫ్లో ఇదే జరుగుతుంది. ఇక ఈ రాశివారు ఎంత సంపాదించినా కూడా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. కాస్త సేవింగ్ చేసుకోవడానికి మీరు చూడండి. మీకు డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్య కూడా రాదు. ఇక మీ సంపాదన అంతా కూడా స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అనుకూల ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు ఈ రాశివారు అస్సలు వృధా చేయకుండా స్థిరాస్తులుగా మార్చుకుంటే మీకు చాలా మంచిది. ఇక ప్రేమ విషయంలో ఎలా ఉంటారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అయితే మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆ స్నేహితుల వల్ల మీకు సుఖం కలుగుతుంది. అయితే చేయని తప్పుకు కూడా నిందను అనుభవించిన ఈ రాశి జాతకులు ఈ రోజున ఆ అమ్మాయి ఎవరైతే ఉందో మిమ్మల్ని నిందించి మీకు శాపనార్థాలు పెట్టి మీ జీవితం నుంచి వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి తనకు తానే వచ్చి ఈరోజు మీ కాళ్ళు పట్టుకోబోతుంది. ఇక అలా వచ్చి కాళ్ళు పట్టుకున్న స్త్రీని మీరు ఖచ్చితంగా స్వీకరించండి. ఎందుకంటే ఒక అడుగు ముందుకేసి వారు వచ్చారు కాబట్టి తప్పకుండా మీరు వారిని స్వీకరించండి. ఇక ఈ జాతకులకు స్త్రీ రీత్యా ఆకస్మిక ధన లాభాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక స్త్రీల విషయంలో వారి సలహాల విషయంలో ఒకసారి ఆగి ఆలోచించండి. అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. చూశారు కదా, 2025 ఏప్రిల్ సోమవారం రోజు తులారాశి వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.